వరకు సైలెంట్గా ఉన్న విజయం ఏమన్నదంటే సడన్గా వచ్చి ఎక్స్ట్రాలు చేయకు జగను, అవన్నీ కూడా నాన్నగారు పరిపాలన అడ్డుపెట్టుకుని మనం సంపాదించుకున్న దొంగ ఆస్తులయ్యి కాబట్టి అవి కుటుంబం అంతా పంచుకోవాల్సిందే, ముమ్మాటికి అవి ఉమ్మడి ఆస్తులే అని ఆవిడ కొండ బద్దలు కొట్టేసింది. కొండ బద్దలు కొడితే ఆవిడ మీద ఒక లేఖ రిలీజ్ చేసినట్టు సొంత తల్లి మీద. నాకు ఎక్కడ పిచ్చెక్కిపోయిందంటే గతంలో వివేకానంద రెడ్డి గారిని చంపించేయటం ఒక ఎత్తు అయితే, చచ్చిపోయిన వివేకానంద రెడ్డి గారిని అక్రమ సంబంధాలు అంటగట్టి ఆయనకి లేనిపోయిన అక్రమ సంబంధాలని ఆ కొడుకున్నాడు, ఈ కొడుకున్నాడు, ఆయన ఉమనైజరు, ఇలా రకరకాలుగా ఉంటాడని చచ్చిపోయిన వివేకానంద రెడ్డి గారిని మళ్ళీ చంపేశారు సాక్షి టీవీలో. అయ్యో బాబు, రాజకీయాల కోసం మరీ ఇంత దారుణమా? చిన్నాన్ని కూడా ఇంత ఘోరంగా అవమానిస్తారు వీళ్ళు అని అప్పుడు బాధపడ్డాను. ఇప్పుడు చూస్తే ఇదేంటి, తల్లిని చెల్లిని కూడానే. ఓడి అమ్మ, అధికారంలో అంత మైకం ఉంటుందా? డబ్బులో అంత కిక్ ఉంటుందా? తల్లిని చెల్లిని కూడా రోడ్డుకి ఇచ్చేటు. రాజశేఖర రెడ్డి అతికొండగా వాటిని పంచలేదు, మనవడు మనవరాళ్ళకు సమానంగా పంచాలనేది ఆయన ఆజ్ఞ. షర్మిలకి ఇచ్చిన 200 కోట్లు డివిడెంట్లే. ఒక బిడ్డకు మరో బిడ్డ అన్యాయం చేస్తున్నందుకే వాస్తవాలు మాట్లాడుతున్నా. సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి చెప్పినవన్నీ అసత్యాలే. వైఎస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసి జగన్కి షాక్ ఇచ్చిన విజయమ్మ గారు ఇలా రాశారండి లేఖ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తక్కువ తిన్నారా? విజయమ్మ గారి మీద జగన్ రెడ్డి గారు లేఖ రాశారు. ఆ లేఖ రాయడంతో పాటు ఇంకేమేం చేశారో ఏమేం చెప్పారో అన్నీ రోజు మీకు విడమరిసి చెప్పేస్తానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిరంగ లేఖ. దివంగత మహానేత వైఎస్ఆర్ గారి భార్యగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా శ్రీమతి విజయమ్మ గారిని అమితంగా గౌరవిస్తాం. అబ్బా అమితంగా గౌరవిస్తే ఉత్తరాలు ఎందుకు రాస్తారా మీరా? జగన్మోహన్ రెడ్డి రాయించాడు లెటర్. ఇది జగన్మోహన్ రెడ్డి రాయించకుండా జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారికి లెటర్ రాసేసి వైఎస్ఆర్సీపీ అఫీషియల్ పేజీలో పెట్టి దమ్మ ఎవరికైనా ఉందండి? విజయమ్మ గారిని అవమానిస్తూ వైఎస్ఆర్ గారి కుటుంబ వ్యవహారంపై విజయమ్మ గారు బహిరంగ లేఖ విడుదల చేసే నేపథ్యంలో కొన్ని అంశాలను ప్రజల ముందుకు తీసుకొస్తున్నాం. ఓకే, తీసుకురండి. అయితే ఆవిడ ఏమన్నది? అవి ఉమ్మడి ఆస్తులే, రాజశేఖర రెడ్డి గారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించినయే కాబట్టి అందరికీ సమానమే అన్నది ఆవిడ. ఇప్పుడు అది ఉమ్మడి ఆస్తులు కాదు. జగన్మోహన్ రెడ్డి నిజంగా రాత్రులేమో రిక్షా దొక్కేసి పగలేమో ఆమ్లెట్లు అమ్మేసి నేను ఎంతో కష్టపడి సంపాదించానంటే ఆస్తులు అన్నాడో లేదు చూద్దాం. ఇక్కడ విజయమ్మ గారు రాసిన లేఖలో శ్రీ జగన్ గారిని లీగల్గా ఇబ్బంది పెట్టేందుకు, తద్వారా బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించకపోవడం, ప్రజలను పక్కదోవ పట్టించడమే. ఇది ఒక అబద్ధం. జగన్ గారు ఒక ప్రాపర్టీని విజయమ్మకు రాశారు. విజయమ్మ ఓకే నేను నా కూతురుకు రాసుకున్నానని రాసింది. అలా రాసుకుంటే ఈయన బెయిల్ రద్దు అయిపోద్దట. ఇది ఎక్కడి లాజిక్? ఆయన బెయిల్ ఎందుకు రద్దు అవుతుంది? జగన్ గారు విజయమ్మకు రాసినప్పుడు ఎందుకు రద్దు అవ్వలేదు? జగన్ గారు విజయమ్మకు రాసినప్పుడు రద్దు అవుదట. విజయమ్మ గారు ఆవిడ దగ్గర ఉంచుకుంటే రద్దు అవుదట. లేదా విజయమ్మ గారు మళ్ళీ తిరిగి జగన్కి రాసిస్తే రద్దు అవుదట. షర్మిలకు రాస్తే రద్దు అయిపోతాడు. అయ్యమ్మ జీవితం కానీ భలే లాజిక్లు చెప్తారని వీళ్ళు వైసీపీ వాళ్ళు. వినేవాడు ఎర్రోడైతే చెప్పేవాడు వైసీపీ వాడట. ప్రజలు సరస్వతి కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్లు ఉన్నప్పటికీ, తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ యాజమాన్య బదిలీ జరిగేలా క్రయ విక్రయాలు చేయకూడదని ఇదంతా గ్రాంధిక భాషలో చేశారు. అది ఆల్రెడీ దొంగ సొమ్ము అని చెప్పి ఈడీ అటాచ్ చేసింది. అటాచ్ చేసినప్పుడు దాన్ని వేరే వాళ్ళకి రాస్తే మళ్ళీ జగనన్న బొక్కలోకి వెళ్ళిపోతాడు అని చెప్తున్నారు వీళ్ళు. కానీ అది నిజం కాదు. చట్టపరంగా చిక్కులు తెచ్చే పనికి తెలిసి కూడా విజయమ్మ గారు ఆమోదించి సంతకం పెట్టడం నిజమే కదా. విజయమ్మ గారి లేఖలో ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించడం ప్రజలను, వైఎస్ఆర్ గారిని, అభిమానులు పక్కదో పట్టించినా కదా. సొంత తల్లి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసేస్తుందని తల్లి మీద కూడా బురద జల్లేస్తున్నారండి వైసీపీ వాళ్ళు. సొంత తల్లి కని పెంచి ఎంతో 9 నెలలు కష్టపడి కడుపులో మూసుంటుంది. ఎంతో దారుణమైన ఆ నొప్పులు భరించి ఆయనకి జన్మనిచ్చి ఉంటుంది జగన్ గారికి. చిన్నప్పటి నుంచి ఆయన మూతిగడిగి అదిగడిగి ఇదిగడిగి ఆయనకి అన్నం తినిపించి ఆయన భుజాల మీద ఎత్తుకుని అంత చేసిన తల్లిని ఈరోజు పబ్లిక్గా ఆవిడను కూడా ఒక తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తున్నారండి. ఆవిడ ఇంకా అన్నీ సర్లే ఇంకా ఇప్పుడు కానీ వెళ్ళి బయట చెప్పి న్యాయం చెప్పకపోతే కుదరదు, షర్మిలకు ఇప్పుడు దాకా జరిగిన అన్యాయం చాలు, ఇప్పుడు కన్నా నేను చెప్పాలని చెప్పి బయటకు వచ్చి నిజం చెప్పిందని ఆవిడ మీద కూడా బుర్ర జల్లేస్తున్నారు జగన్ గారు సొంత తల్లి మీద. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒకవైపు ఉంటే, అటువైపు చంద్రబాబు గారి నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టు కడితే మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా దివంగత మహానేత వైఎస్ఆర్ గారిని ఎఫ్ఐఆర్లో పెట్టిన
తన కుమారుని అన్యాయంగా 16 నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్కి ఓటేయండి అంటూ వైఎస్ఆర్సీపీని ఇబ్బంది పెడుతూ వీడియో విడుదల చేసిన విజయమ్మ గారు షర్మిల గారి వైపు ఉన్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. మా అమ్మ చాలా పెద్ద దొంగ, మా అమ్మ దొంగలతో చేతులు కలిపేసింది, మా అమ్మ రాజశేఖర రెడ్డి గారికి శత్రువు అని చెప్తున్నాడు జగన్ గారు. వాళ్ళ అమ్మని, సొంత తల్లిని అలా చిత్రీకరిద్దారండి ఎవరన్నా? ఆఫ్టర్ ఆల్ ఆస్తుల కోసం. అసలు ఇలాంటి కొడుకు ఏ తల్లి కన్నా ఉన్నాడంటారా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఈ భారతదేశంలో? వాళ్ళ అమ్మను కూడా ఎంత దారుణంగా రాయించాడు చూడండి. జైల్లో పెట్టిన కాంగ్రెస్ కేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించిన ఒక దొంగ విజయమ్మ అంటున్నారు. అయ్యమ్మ పాపం అండి, పాపం విజయమ్మ. ఇవి చదివాక పాపం ఆవిడ గుండె పగిలిపోద్దేమో అనిపిస్తుంది నాకైతే. దివంగత మహానేత వైఎస్ఆర్ గారి రాజకీయ ప్రత్యర్థులకు, వైఎస్ఆర్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నేరా చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసి ఇలా వ్యవహరించడం ధర్మమేనా? చంద్రబాబు నాయుడు గారితో చేతులు కలిపేశారటండి విజయమ్మ గారు. రాజశేఖర రెడ్డి గారి భార్య చంద్రబాబు గారితో చేతులు కలిపేసింది. మా అమ్మను కూడా నమ్మకండి అంటాడు ఈసారి జగనన్న. ఇప్పుడు దాకా వాళ్ళని చంద్రబాబు నమ్మొద్దు, పవన్ కళ్యాణ్ నమ్మొద్దు, మరొకరు నమ్మొద్దు అనేవాడు ఇక నుంచి మా చెల్లిని నమ్మొద్దు, మా అమ్మని నమ్మొద్దు, కొన్ని రోజులు పోతే మా నాన్న కూడా నమ్మొద్దు అంటాడు. చనిపోయిన మా నాన్న కూడా నమ్మకండి, మా నాన్న ఆత్మ కూడా నాకు మోసం చేయడానికి చూస్తుంది, కాబట్టి ఈ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కూడా దొంగే అని చెప్తాడండి ఈయన. బాబా రాజకీయాలు పక్కన పెడితే ఒక తల్లిగా ఆ రోజు విజయమ్మ గారి మద్దతు సంగతి దేవుడెరుగు. కనీసం తటస్థ వైఖరి మర్చిపోయి పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్ఆర్ అభిమానులు తీవ్రంగా పక్షపాతం అంట. విజయమ్మ పక్షపాత ధోరణి, ఆవిడ పక్షపాతంగా వ్యవహరిస్తుంది. మా తల్లి కూడా దొంగ, దుర్మార్గురాలే, నేను ఒక్కడిని మంచివాడిని అంటున్నాడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అంటే రాజకీయాలు ఇంత దారుణంగా చేస్తాయని నాకు తెలియదండి బాబు. ఆమె కుమారుడు బెయిల్ రద్దు కుట్ర దారితీస్తుందని తెలుసు కూడా మోసపూరితంగా షేర్లు సర్టిఫికేట్లు మోసం. అంటే జగన్ గారి బెయిల్ని రద్దు చేయడానికి విజయమ్మ గారు కుట్ర పన్నుతున్నారట జగన్ గారిని జైలుకి పంపించేయడానికి. అంతేకాకుండా జగన్ గారికి షర్మిల గారు వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం టీడీపీ సోషల్ మీడియాలో అకౌంట్లో ప్రత్యేక ఆ ఉత్తరం ఎవరికైనా వస్తుంది, పబ్లిక్లో రాసిన ఉత్తరం, అది కూడా తప్పే. కోర్టులో ఉన్న కేసులను ప్రతికూల రీతిలో ప్రభావితం చేసేలా షర్మిల గారి ప్రవర్తన చర్యలు ఉన్న ఆస్తులు హక్కులు కోరుతూ మరో విరుద్ధంగా వ్యవహరించిన జగన్ గారు సోన్సో ఈ అంతా సోదంతా చెప్పుకొచ్చారు కానండి, అది మాత్రం ఉమ్మడాస్తులు కాదు. జగన్ గారు కష్టపడి ఆమ్లెట్లు అమ్మి రిక్షా దుక్కు సంపాదించిందని ఎక్కడ చెప్పలేదు. అంటే దీని అర్థం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమంగా సంపాదించిన అక్రమాస్తులు అవి. ఆ అక్రమాస్తులన్నీ కేసుల్లో ఉన్నాయి. దానికి కారణమైన జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి వచ్చారు. వచ్చిన ఆ సంపాదించింది రాజశేఖర రెడ్డి గారి పేరుతోనే ఆయన అధికారం అడ్డు పెట్టుకునే కాబట్టి అది దొంగ సొమ్ము మంచి సొమ్ము అందరికీ పంచాల్సిందే. అబ్బాబే దొంగ సొమ్ము నేనే కదా దొంగతనానికి వెళ్ళాను, నేనే కదా దొంగతనం చేసి తెచ్చాను, ఆ దొంగతనం కేసులో జైల్లో నేనే ఉన్నాను కాబట్టి ఆ దొంగ సొమ్ము అంతా నాది అని అలాంటి దొంగవాదన వాదించకూడదండి దొంగ జగన్ గారు. అయ్యా తల్లిని దొంగని, చెల్లిని దొంగని, బావని దొంగని, ఇదేంటండి? ఇది ఎక్కడ దారుణం అండి బాబు. అసలు దొంగ సొమ్ము కోసం కొట్టుకోడు పెట్టండి బాబు ఆ సింగని. సైలెంట్గా పనిచేసుకోవాలి. ఓ 2 ముక్కలు అటు ఎక్కువ పడితే పడతాయి, లేదా 2 ముక్కలు ఇటు ఎక్కువ పడితే పడతాయి, అంతేగాని దానికోసం రోడ్డు ఎక్కేసి లేదు పెద్దలు మాకు వచ్చి తీర్పు తీర్చండి, మేము దోచుకున్న దొంగ సొమ్ముని మాకు సమానంగా పంచండి అంటే ఆ సొమ్ము అంతా ఈ రాష్ట్ర ప్రజలది, ఎవడబ్బు సొమ్ము కాదు అది.